ఫిబ్రవరి 25, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం. తిథి నవమి, రాత్రి 2:40 వరకు. తదుపరి దశమి. వారం బుధవారం. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 1:38 వరకు. తదుపరి మృగశిర. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:28, సాయంత్రం 6:13 విజయవాడ. ఉదయం 6:38, సాయంత్రం 6:21 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి వృషభం, మిథున. యోగం విష్కుంభ, రాత్రి 1:28 వరకు. తదుపరి ప్రీతి. కరణం బాలువ, మధ్యాహ్నం 3:45, కౌలువ రాత్రి 2:40, తదుపరి తైతుల. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు, రాత్రి 3:55 నుంచి 5:25. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వర్జ్యం శేషం ఉదయం 7:38, తిరిగి సాయంత్రం 6:54 నుంచి 8:24. దుర్ముహూర్తం పగలు 11:57 నుంచి 12:44. రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుంచి 1:49. గుళిక కాలం ఉదయం 10:52 నుంచి 12:21. యమగండం ఉదయం 7:56 నుంచి 9:24. ప్రయాణ శూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:28, 8:49. సంగవకాలం 8:49 నుంచి 11:10. మధ్యాహ్న కాలం 11:10 నుంచి 1:31. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:52. ఆబ్దికం తిథి పాల్గొన శుద్ధ నవమి. సాయంకాలం సాయంత్రం 3:52 నుంచి 6:13. ప్రదోషకాలం సాయంత్రం 6:13 నుంచి 8:40. రాత్రికాలం రాత్రి 8:40 నుంచి 11:56. నిషేధికాలం రాత్రి 11:56 నుంచి 12:45. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుంచి 5:38. ఫిబ్రవరి 25 బుధవారం. రాశి ఫలాలు: మేషం, నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైన విషయాలు సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగి ఊరేట పొందుతారు. వృషభం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాల వల్ల వృధా ఖర్చులు పెరుగుతాయి. మిథునం, కుటుంబ విషయాల్లో మాట పట్టింపులు తొలగుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటకం, ఆర్థిక పరమైన ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సింహం, దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలున్నాయి. కన్య, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదర సంబంధిత విషయంపై మాట పట్టింపులుంటాయి. ఇంటా బయట రుణపరమైన ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామ్యులతో వివాదాలకు వెళ్లకపోవడమే మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. తుల, నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. కొన్ని వ్యవహారాల్ని జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. వృశ్చికం, సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసొస్తాయి. ఉద్యోగాల్లో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు, ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మకరం, చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
దూరపు బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సొస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలకు వెళ్లకపోవడమే మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుంభం, ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. మీనం, అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా బాధ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.